అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో వెయిట్ లాస్ అయ్యేందుకు ఉసిరిక వైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వేధిస్తూ పీడిస్తూ నానాక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేసేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి అనారోగ్య సమస్య వెయిట్. ఈ వెయిట్ రాకముందు మనకు అనిపించదు, కానీ వెయిట్ పెరిగే కొద్దీ ఆ యొక్క అనారోగ్య లక్షణాలు మన దరి చేరే కొద్దీ దాని యొక్క బాధలు, వాటి యొక్క సమస్యలు మనకు కొట్టొచ్చినట్టు కనపడుతూ ఉంటాయి. ఈ వెయిట్కు సంబంధించి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు, కానీ కొంతమందిలో కొంతవరకు సత్ఫలితాలు ఇస్తే కొంతమందిలో ఆశించినటువంటి ఫలితాలు కూడా కలగక నిరుత్సాహానికి గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కొంతమంది వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టడానికి కూడా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. నేను గత కొన్ని వీడియోల్లో కూడా చక్కటి శాస్త్రీయమైనటువంటి ఔషధాలను వెయిట్ లాస్ అయ్యేందుకు ఎలా మీరు సద్వినియోగం చేసుకోవచ్చు, ఎలా తయారు చేసుకోవచ్చు, ఎలా వాడుకోవచ్చు, ఎలా వాటి యొక్క ఫలితం ఉంటుంది మొదలు వివరాలు తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో కూడా మరొక ఆహార ఔషధాన్ని వెయిట్ లాస్ అయ్యేందుకు ఎలా తయారు చేసుకుని వాడుకోవాలో తెలుసుకోబోతూ ఉన్నాం. దీనికి కావలసినటువంటి పదార్థాలు రెండే రెండు. ఉసిరిక పెచ్చుల యొక్క చూర్ణము ఒక 75 గ్రాములు తీసుకోండి. ఉసిరిక పెచ్చులు, దీన్నే ఆమ్లా పౌడర్ అనేటువంటి పేరుతో మనకు మార్కెట్లో పిలుస్తూ ఉంటారు, మార్కెట్లో విక్రయిస్తూ ఉంటారు అనమాట. ఆమ్లా పౌడర్ అంటే ఉసిరిక పెచ్చులతో తయారు చేసినటువంటి చూర్ణం. ఇది ఒక 75 గ్రాములు తీసుకోండి. అట్లే రెండవది బార్లీ. ఈ బార్లీ గింజలని కాస్త వేయించేసేసి చూర్ణం చేసేసి ఒక్క 75 గ్రాములు బార్లీ గింజల చూర్ణం తీసుకోండి. ఇంతే, ఈ రెండే. ఉసిరిక పెచ్చుల యొక్క చూర్ణం 75 గ్రాములు, బార్లీ గింజలను వేయించి చేసినటువంటి చూర్ణం 75 గ్రాములు. ఈ రెండు పదార్థాలు కలపడం వల్ల 150 గ్రాముల చూర్ణం రెడీ అయిపోయింది అనమాట. ఇది మనకు ఒక నెలకి సరిపోతుంది. మరి ఈ రెండు పదార్థాలను కలిపేసి ఆ యొక్క చూర్ణాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పరిగడుపున ఒక్కసారి, అదేవిధంగా రాత్రిపూట ఆహారానికి ఒక అరగంట లేదా గంట ముందు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని పూటకి, అంటే ఉదయం పూట 2.5 గ్రామ్స్ అంటే అర టీ స్పూను, రాత్రిపూట కూడా 2.5 గ్రామ్స్ అంటే అర టీ స్పూను యొక్క ఔషధాన్ని తగినంత తేనెతో కానీ లేదా ఒక 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్ళలో కానీ కలిపేసి సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల దేహంలో అధికంగా సంచితమైనటువంటి కొవ్వు కరగడం మొదలై క్రమక్రమంగా ఆ కొవ్వు కరిగేసి నాజూకు స్థితికి సంతరించుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ యొక్క ఔషధం దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఆహార ఔషధాలు మనకు తెలిసినటువంటివి, చాలా చౌకగా దొరుకుతాయి, అందుబాటులో ఉంటాయి, తయారు చేసుకోవడం తేలిక, వాడుకోవడం తేలిక, అదేవిధంగా ఫలితాలు కూడా చాలా తేలిగ్గా త్వరగా వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆధునికంగా మనం ఆలోచించినట్లయితే ఈ యొక్క వెయిట్ పెరిగే కొద్దీ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ పెరిగిపోతూ ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ పెరిగే కొద్దీ ఆ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో భాగంగా వివిధ రకాలైనటువంటి హానికారకమైనటువంటి రసాయన పదార్థాలు ఈ కొవ్వు కణాల నుంచి ఇతర కణాల నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడి అనేక రకాలైనటువంటి రుగ్మతలకు అది నాందయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియను నిరోధించి ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో ఉత్పత్తి అయినటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలను నిర్వీర్యం చేసేందుకు ఇందులో ఇప్పుడు మనం వాడినటువంటి ఈ ఉసిరికలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు, అట్లే బార్లీలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. ఉదాహరణకు ఉసిరిలో ఎలాజిక్ యాసిడ్, క్లోరోజెనిక్ యాసిడ్, క్యాంఫరాలు, కెఫిక్ యాసిడ్, మైరిసిటిన్ ఇలాంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తాయి. అంటే కణాలని ఆరోగ్యవంతంగా ఉంచడంతో పాటు కణాలను బాగా చైతన్యవంతంగా ఉంచేందుకు, కణాలు చక్కగా తమ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఈ యొక్క పదార్థాలు ఉపయోగపడతాయి. అట్లే బార్లీని గురించి మనం ఆలోచించినట్లయితే బార్లీ గింజల్లో బీటా గ్లూకోన్ అనేటువంటి ఒక పీచు పదార్థం ఉంటుంది, ఒక ఫైబర్. ఈ బీటా గ్లూకోన్ అనేటువంటి పీచు పదార్థం గుణం ఏంటంటే మన దేహంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించేందుకు, అంటే ఎల్డిఎల్ లేదా విఎల్డిఎల్ ఇలాంటి కొలెస్ట్రాల్ను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ యొక్క
ఎల్డిఎల్ లేదా విఎల్డిఎల్ అనేటువంటి ఈ యొక్క చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉత్పత్తి కాకుండా కూడా ఈ బార్లీలో ఉన్నటువంటి బీటా గ్లూకాన్ అనేటువంటి పీచు ఉపయోగపడుతుంది. కాబట్టి నేను ఇంతకుముందే చెప్పినట్లు ఈ యొక్క పదార్థాలన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మనకు వెయిట్ తగ్గేందుకు ఉపయోగపడతాయి. కాబట్టి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు. దీంతోపాటు సింపుల్ ఎక్సర్సైజెస్ నేను గత కొన్ని వీడియోలు కూడా చెప్పడం జరిగింది. చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అంటే వాకింగు, జాగింగు, రన్నింగు, స్కిప్పింగు ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ రోజు ఒక 30 గంట సేపు చేయాలి. అట్లే ఆహార పదార్థాలు కూడా ముఖ్యంగా ఆయిల్ ఫుడ్స్ బాగా తగ్గించేసేసి కార్బోహైడ్రేట్స్ ఫుడ్స్ బాగా పరిమితం చేసేసి ప్రోటీన్ ఉన్నటువంటి ఆహారాన్ని కొంచెం పెంచుకొని ప్రోటీన్ ఆహారాన్ని బాగా తీసుకోవడం వల్ల ఈ వెయిట్ లాస్ అయ్యేందుకు ఈ యొక్క ప్రక్రియలు కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ ఇలాంటివన్నీ కూడా ఎప్పుడో ఒకసారి అతి కొద్ది ప్రమాణంలో తీసుకోవచ్చు, కానీ ఎక్కువ తీసుకోవడం ఏమాత్రం ముఖ్యంగా ఇలాంటి సమస్యలకు క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం కాదు, ఆమోదయోగ్యం అంతకన్నా కాదు. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని ఉసిరి పెచ్చులతో తయారు చేసుకుని ఆ వెయిట్ లాస్ అనేటువంటి సమస్యకు మనం వినియోగించుకోవచ్చు. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.